హలో మరియు ఈ సెషన్కు స్వాగతం. ఈరోజు మనం డిజిటల్ లాజిక్ యొక్క ముఖ్యమైన భాగం అయిన ఫుల్ యాడర్స్ గురించి తెలుసుకుందాము. డిజిటల్ సర్క్యూట్స్లో క్లిష్టమైన మ్యాథ్ కొరకు ఉపయోగించబడతాయి కాబట్టి ఫుల్ యాడర్స్ ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకోవడం కీలకమైనది. ఇప్పుడు మనం ఫుల్ యాడర్స్ గురించి మరియు అవి ఎందుకు ముఖ్యమైనవి అనేది తెలుసుకుందాము. ఉద్దేశాలు. ఈ సెషన్ చివరికి మీరు ఐసీలు ఉపయోగించి 2 హాఫ్ యాడర్లతో పూర్తి యాడర్ సర్కిట్ నిర్మిస్తారు మరియు ట్రూత్ టేబుల్ ధృవీకరిస్తారు మరియు పూర్తి యాడర్ సర్కిట్ యొక్క పని గురించి తెలుసుకుంటారు. మీకీ కింది సాధనాలు మరియు పరికరాలు కూడా అవసరమవుతాయి. డిజిటల్ ట్రైనర్ కిట్ 1, ప్రోబ్స్తో డిజిటల్ మల్టీమీటర్ 1, వైర్ స్ట్రిప్పర్ 1 మరియు ట్వీజర్ 1. మీకీ కింది వస్తువులు లేదా విడిభాగాలు కూడా అవసరమవుతాయి. ఐసీ 74001, ఐసీ 74861, హుకప్ వైర్ కావలసినంత మరియు ఐసీల కొరకు డేటాషీట్. ఫుల్ యాడర్స్ అంశాన్ని నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఒక ఫుల్ యాడర్ సర్కిట్ అనేది డిజిటల్ లాజిక్ సిస్టమ్స్లో కీలక భాగం. ఇది 3 బైనరీ అంకెలను కూడటానికి రూపొందించబడింది. 2 ఇన్పుట్ బిట్స్ A మరియు B మరియు ఒక క్యారీ ఇన్ బిట్ Cin. హాఫ్ యాడర్ సర్కిట్పై నిర్మించబడే ఫుల్ యాడర్ క్యారీ ఇన్ను పరిగణిస్తూ బహుళ బిట్స్ యొక్క కూడికను అనుకూలపరుస్తుంది. మీరు ఒక ఫుల్ యాడర్ సర్కిట్ ఉపయోగించినప్పుడు అది 2 ఫలితాలనిస్తుంది. ఒక సమ్ బిట్ S మరియు ఒక క్యారీ అవుట్ బిట్ Cout. సమ్ బిట్ 3 ఇన్పుట్ బిట్స్ను కూడినప్పుడు లభించే అవుట్పుట్ను చూపుతుంది మరియు బిట్ కూడిక సమయంలో ఉత్పన్నమయ్యే క్యారీ గురించి క్యారీ అవుట్ తెలుపుతుంది. అనేక ఫుల్ యాడర్స్లను ఒక క్రమంలో కనెక్ట్ చేయడం ద్వారా మీరు బైనరీ సంఖ్యలపై ఖచ్చితత్వంతో మీరు క్లిష్టమైన గణిత ఆపరేషన్స్ను నిర్వహించవచ్చు. ఫుల్ యాడర్ యొక్క అవుట్పుట్ ఈక్వేషన్స్. ట్రూత్ టేబుల్ను చూస్తే ఇన్పుట్ Cin ప్రమేయం ఉన్న XOR ఆపరేషన్ నుండి సమ్ అవుట్పుట్ S మరియు ఇన్పుట్స్ B మరియు Aలను పరిగణిస్తూ హాఫ్ యాడర్ యొక్క సమ్ అవుట్పుట్ లభిస్తాయని చూడవచ్చు. 3 ఇన్పుట్స్ నుండి కనీసం 2 ఇన్పుట్స్ హైకు సెట్ చేయబడినప్పుడు మాత్రమే క్యారీ అవుట్ ట్రూ అవుతుంది. ఇప్పుడు మనం 2 హాఫ్ యాడర్స్ ఉపయోగించి ఫుల్ యాడర్ సర్కిట్ యొక్క నిర్మాణం మరియు పరీక్షా విధానం గురించి తెలుసుకుందాం. ఇందులో ఈ కింది స్టెప్స్ ఉంటాయి. అవి: స్టెప్ 1 విడిభాగాలను తనిఖీ చేయండి మరియు బ్రెడ్ బోర్డ్ ఏర్పాటు చేయడం. స్టెప్ 2 ఐసీ పవర్ పిన్స్ను +5 వోల్ట్ మరియు గ్రౌండ్కు కనెక్ట్ చేయడం. స్టెప్ 3 వివిధ స్థాయిల కొరకు స్విచ్లను ఇన్పుట్కు జతచేయడం. స్టెప్ 4 ఐసీల 2 అవుట్పుట్స్ను ఒక ఎల్ఈడీకి కనెక్ట్ చేయడం. స్టెప్ 5 స్విచ్లను టాగల్ చేయడం ద్వారా సర్కిట్ను పరీక్షించడం మరియు దశ 6 పరిశీలించండి మరియు రీడింగ్స్ను రికార్డ్ చేయడం. ఇప్పుడు ప్రతి దశను సవివరంగా చూద్దాం. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు అవసరమైన అన్ని విడిభాగాలను సేకరించండి మరియు అవి బాగా పనిచేస్తున్నాయా అని నిర్ధారించుకొనుటకు వాటిని పరీక్షించండి. వాటిల్లో ఉన్నవి 2 7400 మరియు 7486 ఐసీలు, డిజిటల్ ట్రైనర్ కిట్, బ్రెడ్ బోర్డుతో, పవర్ సప్లై, టాగుల్ స్విచ్లు, రెసిస్టర్స్ మరియు ఎల్ఈడీ. మీ వద్ద అన్నీ ఉన్న తర్వాత ఐసీల కొరకు 2 14 పిన్స్ను బ్రెడ్ బోర్డ్పై గట్టిగా బిగించండి. మీ రెఫరెన్స్ కోసం సర్కిట్ డయాగ్రామ్ ఉపయోగించవచ్చు. +5 వోల్ట్ పవర్ సప్లైను బ్రెడ్ బోర్డ్ యొక్క పాజిటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. తర్వాత 2 ఐసీల 14వ పిన్ను +5 వోల్ట్ పవర్ సప్లైకు కనెక్ట్ చేయండి. ట్రైనర్ కిట్ యొక్క గ్రౌండ్ను బ్రెడ్ బోర్డ్ యొక్క నెగటివ్ టెర్మినల్కు కనెక్ట్ చేయండి. తర్వాత 2 ఐసీల 7 పిన్ గ్రౌండ్కు కనెక్ట్ చేయబడి ఉందని నిర్ధారించుకోండి. ఇన్పుట్స్ విషయానికొస్తే టాగల్ స్విచ్ S1ను ఐసీ 7486 యొక్క 1వ పిన్కు,
మరియు ఇన్పుట్ Aకు అనుగుణంగా ఉండే IC 7400 యొక్క 5వ పిన్కు కనెక్ట్ చేయండి. టాగల్ స్విచ్ S2ను IC 7486 యొక్క 2వ పిన్కు మరియు ఇన్పుట్ Bకు అనుగుణంగా ఉండే IC 7400 యొక్క 4వ పిన్కు కనెక్ట్ చేయండి. అలాగే టాగల్ స్విచ్ S3ను IC 7486 యొక్క 5వ పిన్కు మరియు ఇన్పుట్ Cకు అనుగుణంగా ఉండే IC 7400 యొక్క 2వ పిన్కు కనెక్ట్ చేయండి. IC 7486 యొక్క 3వ పిన్ను అదే IC 7486 యొక్క 4వ పిన్తో మరియు IC 7400 యొక్క 1వ పిన్తో ఇంటర్కనెక్ట్ చేయండి. 6వ పిన్ నుండి 7400 IC యొక్క అవుట్పుట్స్ను అదే IC యొక్క ఆ 10వ పిన్కు మరియు అదే IC యొక్క పిన్ 3 నుండి పిన్ 9ని ఇన్పుట్స్గా ఫీడ్ చేయండి. అవుట్పుట్ యొక్క అంతిమ సమ్ IC 7486 యొక్క 6వ పిన్ నుండి లభిస్తుంది మరియు 7400 IC యొక్క 8వ పిన్ నుండి క్యారీ అవుట్పుట్ లభిస్తుంది. అలాగే ట్రూత్ టేబుల్లో చూపించిన విధంగా మీరు పరీక్షించబోయే లాజిక్ స్థాయిల ప్రకారం స్విచ్లు 5 వోల్ట్ ఒక లాజిక్ హై కొరకు మరియు 0 వోల్ట్ ఒక లాజిక్ లో కొరకు మధ్య టాగల్ కాగలవని నిర్ధారించుకోండి. ఇది ఉపయోగించి ఫుల్ యాడర్ సర్క్యూట్ యొక్క ఫలితాన్ని స్పష్టంగా చూడటానికి సహాయపడుతుంది. మీరు పవర్ ఆన్ చేసే ముందు మీరు అసెంబుల్ చేసిన గేట్ సర్క్యూట్ను పరీక్షించండి. అన్నీ పరీక్షించిన తర్వాత 5 వోల్ట్ DC సప్లైను స్విచ్ ఆన్ చేయండి. ఆపరేట్ చేయడం ద్వారా ప్రారంభించండి S1, S2 మరియు S3 స్విచ్లను. ప్రతి సెట్టింగ్ కొరకు LEDలను దగ్గరగా గమనించండి. అవుట్పుట్ స్థాయిలను సూచించుటకు లైట్ ఆన్ లేదా ఆఫ్ కావాలి. ఇన్పుట్స్ యొక్క అన్ని సమ్మేళనాలను పరీక్షించండి. A, B, Cin. అన్ని సమ్మేళనాలను పరీక్షించుటకు S1, S2 మరియు S3 స్విచ్లను హై మరియు లో స్థితుల మధ్య టాగల్ చేయండి. స్విచ్ S1 లోకు, స్విచ్ S2 లోకు సెట్ మరియు S3 లోకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆఫ్ అయి ఉండాలి మరియు క్యారీ LED ఆఫ్లో ఉండాలి. స్విచ్ S1 లోకు, స్విచ్ S2 లోకు సెట్ మరియు S3 హైకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆన్ అయి ఉండాలి మరియు క్యారీ LED ఆఫ్లో ఉండాలి. స్విచ్ S1 లోకు, స్విచ్ S2 హైకు సెట్ మరియు S3 లోకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆన్ అయి ఉండాలి మరియు క్యారీ ఆఫ్లో ఉండాలి. స్విచ్ S1 లోకు, స్విచ్ S2 హైకు సెట్ మరియు S3 హైకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆఫ్ అయి ఉండాలి మరియు క్యారీ LED ఆన్లో ఉండాలి. స్విచ్ S1 హైకు, స్విచ్ S2 లోకు సెట్ మరియు S3 లోకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆన్ అయి ఉండాలి మరియు క్యారీ LED ఆఫ్లో ఉండాలి. స్విచ్ S1 హైకు, స్విచ్ S2 లోకు సెట్ మరియు S3 హైకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆఫ్ అయి ఉండాలి మరియు క్యారీ LED ఆన్లో ఉండాలి. స్విచ్ S1 హైకు, స్విచ్ S2 హైకు సెట్ మరియు S3 లోకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆఫ్ అయి ఉండాలి మరియు క్యారీ LED ఆన్లో ఉండాలి. స్విచ్ S1 హైకు, స్విచ్ S2 హైకు సెట్ మరియు S3 హైకు సెట్ చేయబడినప్పుడు సమ్ LED యొక్క అవుట్పుట్ ఆన్ అయి ఉండాలి మరియు క్యారీ LED ఆన్లో ఉండాలి. దీనితో మనం ఈ సెషన్ చివరికి వచ్చాము. ఈ సెషన్లో మనము ఈ క్రింది అంశాలు నేర్చుకున్నాము. ఐసీలు ఉపయోగించి 2 హాఫ్ యాడర్స్తో ఫుల్ యాడర్ సర్క్యూట్ నిర్మిస్తారు మరియు దాని ట్రూత్ టేబుల్తో ధృవీకరిస్తారు. మరియు హాఫ్ యాడర్ సర్క్యూట్ యొక్క పని గురించి తెలుసుకున్నాము.
వీక్షించినందుకు ధన్యవాదములు. తదుపరి సెషన్లో కలుసుకుందాము.